హాయ్ వ్యూవర్స్ అండ్ హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా రెసిపీస్ చేసుకొని, చిన్న బ్రేక్ అండి, అంతే, ఇంకేమి కాదు. ఓకేనా? ఇలా కొత్తగా స్పెషల్గా ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, సున్నుండలండి. కానీ ఇవి మామూలుగా మీకు షాప్స్లో దొరికే సున్నుండలు కానే కావు. ఏంటా అనుకుంటున్నారా? నిజమేనండి, ఇవి హెల్తీ అండ్ రిచ్ ప్రోటీన్ కలిగిన పొట్టు మినపప్పు సున్నుండాలన్నమాట. ఇవి చేయడానికి మనకి బెల్లం ఇంకా పొట్టు మినపప్పు ఉంటే చాలండి, చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బాండి లేదా ఒక కళాయి పెట్టి దాంట్లో ఒక కప్పు పొట్టు మినపప్పు అనేది తీసుకోండి. నా దగ్గర అయితే ఇది ఉంది, సో నేను తీసుకున్నాను. లేదంటే ఆ ముక్కలు చేయకుండా ఉన్న పొట్టు మినపప్పు అయినా మీకు దొరికితే తీసుకోండి, ఏం పర్వాలేదు. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు ఏ కప్పుతో అయితే కొలతలు తీసుకోవాలనుకుంటున్నారో ఆ కప్పుతో, ఒకటైతే ఒకటి, రెండైతే రెండు. నేనైతే ఒక కప్పు కొలత ప్రకారం నేనైతే చేస్తున్నాను. ఇలా అయితే తీసుకొని కాస్త ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. మీరు అది అబ్జర్వ్ చేయండి, మరి మాడిపోకూడదు. ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక స్టీల్ ప్లేట్లోకి అనేది తీసుకోండి. వేడివేడిగా ఉంటుంది కదా, సో బాగా చల్లనే తర్వాత ఇది ఒక మిక్సీ జార్లో వేసి చక్కగా మెత్తగా పౌడర్ అయ్యేలా చేశారండి. ఇలా అన్నమాట. ఓకేనా? ఇలా చేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే మినపప్పు అనేది తీసుకున్నామో దాంతో 3/4 అనమాట, అంటే 3/4 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. లేదు మాకు ఓవర్ స్వీట్ కావాలంటే సేమ్ 1 కప్పు తీసుకున్నా తప్పేమీ లేదు. ఓకేనా? ఇలా అయితే పౌడర్, అంటే మినపప్పుతో చేసిన పౌడర్ ఇంకా బెల్లం బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. కలిపిన తరువాత ఇలా ఒక 1/4 కప్పు లేదా అర్ధ పావు అయినా సరిపోతుంది. అది మీరు చేసేదాన్ని బట్టి. 1/4 కప్పు అయితే చాలా చక్కగా వస్తుందండి. నెయ్యి చక్కగా వేడి చేసి ఇలా వేయండి. వేసి దీన్ని కూడా బాగా కలిసేలా చక్కగా కలపండి. ఎలా అంటే ఇది బాగా కలిసిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఇలా అండి, చేత్తో పౌడర్ అనేది తీసుకొని ఆ మిక్స్ని ఇలా ఒక్కసారి ప్రెస్ చేసి చూస్తే చక్కగా ఉండలా అతుక్కుపోవాలన్నమాట. అలా తీసుకున్న తర్వాత చక్కగా మీరు ఈజీగా సున్నుండలు అనేవి వెంటనే చేసేయాలండి. ఎందుకంటే ఇలా కాస్త వేడిగా ఉండగా చేస్తే సున్నుండలు అనేవి పర్ఫెక్ట్గా అతుక్కుంటాయి, చక్కగా మంచి షేప్ వస్తుంది. చాలా రోజులు స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లేదు చేతులు కాలిపోతున్నాయి, మా వల్ల కాదు అనుకుంటే ఇబ్బంది ఏమీ లేదు. కాస్త చల్లారిన తర్వాత అయినా సున్నుండలు షేప్ రాకుండా ఉంటాయా అనేది ఏమీ లేదండి. కాకపోతే వేడివేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే మరింత ఈజీ అవుతుందన్నమాట మీకు, అంతే. ఓకేనా? నాకు కూడా ఇది ఫస్ట్ టైమేనండి. నేను కూడా పెద్దవాళ్ళ సలహాతో నేను ట్రై చేసి మీకు రెసిపీ తయారు చేసి పెడుతున్నాను అనమాట. ఓకేనా? సో నాకు ఎలా అయితే వచ్చిందో మీకు కూడా చాలా చక్కగా వస్తుంది, బాగా కుదురుతుంది, పక్కాగా చెప్తున్నాను. ఎందుకంటే నేను నెయ్యి వేయడానికి కారణం ఏంటంటే పర్ఫెక్ట్ సున్నుండలు ఆ స్మెల్ అనేది రావాలని. చాలామందికి నెయ్యి వాసన పడదండి. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు. నెయ్యికి బదులుగా ఏదైనా రిఫైండ్ ఆయిల్ తీసుకోండి, అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఎనీ వెజిటేబుల్ ఆయిల్. సన్ఫ్లవర్ అయితే బెటర్ అని నేను చెప్తున్నాను. కంపల్సరీగా అదే తీసుకోండి అని నేనైతే చెప్పట్లేదు, ఎందుకంటే ఆప్షనల్ అనమాట. నెయ్యి ఇష్టపడని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అండ్ మీరు నెయ్యి వేసుకున్న ఆ స్మెల్ ఎక్కువగా తెలియకుండా ఉండాలంటే నేను ఇంకో టిప్ కూడా చెప్తున్నాను. ఏంటంటే మన దగ్గర యాలకులు ఉంటాయి కదా, ఆ యాలకులు ఒక 3 లేదా 4 తీసుకొని చక్కగా పౌడర్ చేసి ఆ పౌడర్ను కూడా దీనిలో కలిపినట్లయితే మీకు ఆ నెయ్యి స్మెల్ అనేది డామినేటివ్గా ఉండకుండా మీకు ఇటు నెయ్యి హెల్త్కి మంచిది అండ్ స్మెల్ కూడా ఎక్కువగా మీకు ఎక్స్పోజ్ అవ్వదన్నమాట. సో ఇలా ట్రై చేసి చూడండి. ఆయిల్ కంటే ఇది బెటర్ కదా. సో అలా తీసుకొని కొలతలు మాత్రం ఏదైనా 1/4 కప్ అనేది తీసుకోండి. కాస్త తక్కువైనా పర్వాలేదు, 1/4 కప్ అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సరేనా? ఇలా అయితే చక్కగా ఉండలుగా చుట్టండి. మీరు ఫస్ట్ పౌడర్ తీసుకునేటప్పుడు కొంచెం హార్డ్గా ప్రెస్ చేయాలి చేత్తో, ఉండకట్టేలా చేసి అప్పుడు మీరు ఇలా రోల్ చేస్తుంటే సున్నుండలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఎవరైతే ఐరన్ డెఫిషియన్సీతో ఇంకా కాల్షియం డెఫిషియన్సీతో బి విటమిన్
లోపించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ట్యాబ్లెట్స్ తీసుకునే దానికంటే డైలీ మీరు ఈ సున్నుండలు ఒకటి తింటే చాలా మంచిదండి. దానికి డబుల్ అండ్ త్రిబుల్ మీకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే పొట్టు మినపప్పు తీసుకోవడం వల్ల దాంట్లో బి విటమిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఐరన్, కాల్షియం కూడా ఈ మినపప్పులో ఉంటాయన్నమాట. అందుకే పూర్వకాలంలో ఆఫ్టర్ మ్యారేజ్ అంటే పెళ్ళైన తర్వాత యంగర్ వన్స్‌కి అందరూ ఈ సున్నుండలు అనేవి చేసి పెట్టేవాళ్ళంట. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్‌లో సంతానానికి సంబంధించిన సమస్యలనేవి రాకుండా ఉండడానికి, వాళ్ళు ఇంకా స్ట్రెంథెన్ అవ్వడానికి బాగా ఇది యూజ్ అవుతుందని చేసి పెట్టేవాళ్ళట. అంతేకాదు ఎదిగే వాళ్ళలో ఎవరైతే కాలేజ్‌కి అవి వెళ్తుంటారో పిల్లలు, వాళ్ళ ఎదుగుదలలో ఈ సున్నుండలు అనేవి బాగా యూజ్ అవుతాయి. అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. తినను అని చెప్పే ప్రసక్తే ఉండదు. ఈజీగా తింటారు కాబట్టి నేను పెద్దవాళ్ళ సమక్షంలో ఇలా చేసి మీకు రెసిపీ అనేది చేసి పెట్టడం జరిగింది. ఇది స్టీల్ కంటైనర్‌లో కానీ, లేదా గాజు కంటైనర్‌లో కానీ, ఒక హాట్ బాక్స్‌లో కానీ వేసి మీరు డైలీ ఈవినింగ్ స్నాక్స్ తీసుకుంటారు కదండీ! ఆ స్నాక్స్ తీసుకునే దానికి బయట చిరుతిండ్లు తెచ్చుకొని తినే కంటే ఇలా ఒక సున్నుండ డైలీ మీరు ఒకటి తిన్నారంటే ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో డిఫరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి. నాది హామీ. చూసారా, నేనైతే చక్కగా చేసి ఇలా ఒక గాజు కంటైనర్‌లో నేను స్టోర్ చేశాను. నేను ఈ రెసిపీ చేసిన 2 మంత్స్ తర్వాత మీకు ఈ రెసిపీ వీడియో అనేది చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ నేను ట్రై చేయాలి కదా! అవి నిల్వ ఉంటున్నాయో లేవో నేను ట్రై చేయాలి. సో ఎలా ఉంటాయి, 3-4 డేస్ తర్వాత, 1 వీక్ తర్వాత ఎలా ఉంటాయి, దాని రిజల్ట్ ఎలా ఉందో నేను ట్రై చేసి కదా మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో నేనైతే చేశాను. ఇలా చేసిన తర్వాత నాకు 1 వీక్ తర్వాత కూడా ఇలా ఉన్నాయన్నమాట. సో 1 వీక్ కాదు, 2 వీక్స్ కాదు, 3 వీక్స్ అంటే నేను ఒక 2 వీక్స్ సరిపడినన్ని ఫస్ట్ ట్రై చేసి పెట్టాను. ఇలాంటి కంటైనర్స్ ఒక 2 వచ్చాయన్నమాట. చేశాను. అవి సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ నేను ట్రై చేశాను. ఇలానే ట్రై చేసి చూశాను. అప్పుడు ఇంకా నేను బెల్లం కంటెంట్ అనేది కాస్త తగ్గించాను. స్వీట్‌నెస్ కూడా తగ్గించుకున్నాను. సో పర్ఫెక్ట్‌గా వచ్చాయి. అవి కూడా ఇలానే వచ్చాయి. నేను ఒక 1 మంత్ వాడి చూసిన తరువాత మీకు రెసిపీ షేర్ చేస్తున్నాను. ఓకేనా? మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఖచ్చితంగా ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో హెల్దీ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, స్వీట్స్ అండ్ ఫ్రూట్స్, డ్రింక్స్ ఇంకా చాలా ప్లేలిస్ట్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. మీరు వెంటనే విజిట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే వెంటనే చేసేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి. హలో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం అనేది అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేయించండి. ఓకేనా?